ఎస్ న్యూస్ కి స్వాగతం. ప్రొద్దుటూరు మార్కెట్ యార్డులో రైతులకు అన్యాయం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. టీడీపీ నాయకుడు ప్రవీణ్ రెడ్డి డిమాండ్. వేంపల్లిలో నూతనంగా నిర్మించిన దుర్గాదేవి ఆలయంలో 6 నుంచి 8 వరకు ప్రతిష్టా కార్యక్రమాలు. జెడ్పీటీసీ రవికుమార్ వెల్లడి. జమ్మలమడుగులో ఘనంగా హోలీ సంబరాలు. అంబాభవాని ఆలయం వద్ద హోలీ నిర్వహించిన క్షత్రియులు. ప్రొద్దుటూరు మార్కెట్ యార్డులో శనగ బస్తాకు 2 కేజీల అదనపు తూకం వేస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారని టీడీపీ మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రొద్దుటూరులో మాట్లాడుతూ 45 రూపాయలు ఉండాల్సిన చోట 200 రూపాయలు వసూలు చేయడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. రసూల్ గౌస్ సుధాకర్ తక్షణమే తమ పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. టీడీపీ పేరు చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడితే సహించుబోమని, ఇలాంటి చర్యలు పార్టీకి చెడ్డ పేరు తెస్తాయని పేర్కొన్నారు. రైతు బిడ్డ అయిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం దేనికైనా సిద్ధమని, అవసరమైతే మళ్లీ జైలుకు వెళ్లేందుకు వెనుకాడనని డాక్టర్ ప్రవీణ్ రెడ్డి స్పష్టం చేశారు. మా లోకేష్ బాబు గారు రైతులకు మద్దతు ధర ఉండాలని చెప్పేసి రైతుల కష్టం తెలిసిన వ్యక్తులుగా 5,875 రూపాయలు మద్దతు ధర ప్రకటించి మార్కెట్ యార్డులో కొనుగోలు చేసే కేంద్రం పెట్టినారు. ఈ కేంద్రంలో గతంలో ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా వీళ్ళు ఉన్న వ్యక్తులు కాదు. ఈరోజు లాస్ట్లో అధికారం వస్తాన్నప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి డబ్బులు కొల్లగొట్టేదానికి ఈ సుధాకరు, ఈ గౌసు రావడం జరిగింది. వీళ్ళు మార్కెట్ యార్డులో ఒక్క బస్తా 50 కేజీల శనగల మూటెకు 200 రూపాయలు వసూలు చేస్తున్నారు రైతుల దగ్గర. దానికి వాళ్ళు చెప్పే పేరేంటంటే హమాలీల ఛార్జెస్, తర్వాత అన్లోడింగ్కు, వేయింగ్ చేసిన దానికి, ఫిల్లింగ్ చేసిన దానికి, తర్వాత బ్యాగును సంచిని కుట్టిన దానికి అని. ఇది పొద్దుటూరు మార్కెట్ కమిటీ వాళ్ళు ఆ పనులు చేసేదానికి 45 రూపాయలని రాసి సంతకం పెట్టించిన లెటర్. ఈ లెటర్లో ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ వాళ్ళు 45 రూపాయలు దేనికంటే ఈ 45 రూపాయలు కూడా హమాలీ ఛార్జెస్ ఫర్ 50 కేజెస్ బ్యాగ్ ఇంక్లూడింగ్ అన్లోడింగ్, వెయ్యింగ్, ఫిల్లింగ్, స్టిచ్చింగ్ అండ్ లోడింగ్ ఛార్జెస్. అంటే దించిన కూలు, ఎత్తిన కూలి, కుట్టిన దానికి మొత్తం హమాలీల ఖర్చులు కలిపి 45 రూపాయలు తీసుకోవాలా ఓన్లీ. ఇది రైతులు. ఈ 45 రూపాయలను సాకు పెట్టుకొని 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. నేను అడుగుతానా, ఎవడి సుధాకరు, ఎవడి గౌసు? రైతు అంటే తెలుసా వీళ్ళకి? రైతు అనేవాడు ఈ రోజుటికి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరికంటే కష్టం పడేది, దేశ సరిహద్దులో ఉండే సైనికుడు ఎంత కష్టపడుతున్నాడో మనకి అన్నం పెట్టే రైతు అంత కష్టపడుతున్నాడు. ఈరోజు అతను కష్టపడి పండించిన ధాన్యాన్ని ఈ బ్రోకర్లు వచ్చి రైతుల కష్టాన్ని, రైతుల రెక్కల కష్టాన్ని, రైతుల రక్తాన్ని పిలుస్తారా? ఎవరు అసలు వీళ్ళిద్దరు? భూ రికార్డుల స్వచ్ఛీకరణ, రీసర్వే పనులను జిల్లాలో ప్రణాళిక ప్రకారం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రెవెన్యూ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, సిసిఎల్ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మితో కలిసి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రీసర్వే, మ్యూటేషన్లు, రెవెన్యూ క్లినిక్స్, పీజీఆర్ఎస్, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై సమీక్ష జరిగింది. అనంతరం జిల్లాలోని అన్ని మండలాల రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్షించి పెండింగ్ లో ఉన్న రీసర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, భూ రికార్డులో తప్పులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీజీఆర్ఎస్ ద్వారా వచ్చే భూ సమస్యల అర్జీలపై త్వరితగతిన స్పందన ఇవ్వాలని ఆదేశించారు. ఆస్తుల కోసమే గీతాంజలి తన మేనల్లుడితో పాటు తమపై నిరాధార ఆరోపణలు చేస్తోందని, ఆయా అంశాలను తీవ్రంగా ఖండిస్తున్నామని కార్పొరేటర్ చల్లా స్వప్న, చల్లా రాజశేఖర్ తెలిపారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు.
గీతాంజలికి 2015లోనే బండి గంగన్న అన్న వ్యక్తితో వివాహం కాగా వారికి 2 బిడ్డలు ఉన్నారన్నారు. భర్త ఉండగానే ఆమె తన మేనలుడు అరుణ్ తేజ్ ను ప్రేమించి బ్లాక్మెయిల్ చేయించి వివాహం చేసుకుందన్నారు. అనంతరం 2021లో రోడ్డు ప్రమాదంలో మరణించారన్నారు. ఆ సమయంలో అప్పటికే వారికి పుట్టిన చిన్నారి భవిష్యత్తు దృష్ట్యా అందరి ఆమోదంతో తమ వద్ద ఉంచుకోవడం జరిగిందన్నారు. గీతాంజలికి తన కుమార్తె కన్నా ఆస్తిపాస్తుల మీద దృష్టి ఉండేదన్నారు. గతేడాది జూన్లో తమపై కిడ్నాప్ కేసు నమోదు చేయించగా న్యాయమూర్తి విచారించి కేసును కొట్టేయడం జరిగిందన్నారు. ఈ విషయంగా రాజకీయంగా తమను దెబ్బతీయాలనే చర్యలను ఖండిస్తున్నామన్నారు. కడప ప్రెస్ క్లబ్లో అనంతపూర్ సంబంధించి ఆలూరు గీతాంజలి అనే వ్యక్తి నా మీద అనగా చల్లా రాజశేఖర్ మరియు నా మిస్సెస్ కార్పొరేటర్ చల్లా స్వప్న మీద అనవసరమైన విషయాలను ప్రస్తావించి నా కుమార్తెను తీసుకెళ్లారు, నా కుమార్తెను నాకు ఇవ్వాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో చాలామందికి వాస్తవాలు తెలియవు కాబట్టి ఈరోజు మీ అందరి సమక్షంలో వచ్చి దీని పూర్తిగా నిజానిర్ధారాలు తెలియజేయడానికి మేము వచ్చాము. యాక్చువల్గా ఆలూరు గీతాంజలి అనే ఆమెకు ముందు 2015 ముందే బండి గంగన్న అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి 2 కుమార్తెలు, బండి రాధిక, బండి కావేరి. వీళ్లకు పెద్ద బాబు 18 సంవత్సరాలు, చిన్న బాబు 16 సంవత్సరాలు. వీళ్ళు సింగనమలలోని గవర్నమెంట్ స్కూల్లో మొన్నటి వరకు 10వ తరగతి పూర్తి చేసి ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. వాళ్ళ భర్తతో ఉండంగానే నా భార్య యొక్క అన్న కొడుకును అతన్ని లవ్ చేసి అతన్ని ఇబ్బంది పెట్టి నువ్వు నాతో తిరిగేటన్ని వీడియోలన్నీ నేను మీ అందరి సోషల్ మీడియాలో పెడతానని భయపడించి ఆ రోజు వివాహం చేసుకున్నది. తర్వాత 2 సంవత్సరాల తర్వాత 2018లో పెళ్లి చేసుకున్న తర్వాత 2021లో మా వాడు పోసా అరుణ్ తేజ్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. అది కూడా ఆ మరణం కనుక కూడా నాకు కొంచెం కుట్ర జరిగిందని చెప్పేసి అనుమానం కూడా ఉన్నది. కడప జిల్లా వేంపల్లిలోని సాయినగర్లో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గాదేవి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపకుడు జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి పేర్కొన్నారు. మొదటి రోజు 6న దుర్గమ్మ ఆలయంలో పలు పూజలు, 7న మూల విరాట్ ఉత్సవమూర్తి గ్రామోత్సవం, సాయంత్రం క్షీరాభిషేకం చేయనున్నట్లు తెలిపారు. 8న ఆదివారం దుర్గాదేవి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ ఉంటుందన్నారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నిర్వహిస్తామన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను విజయవంతం చేయాలని జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి కోరారు. కడప జిల్లా వేంపల్లి మండలంలో శ్రీ దుర్గమ్మ దేవస్థానం ప్రతిష్ఠా కార్యక్రమం 6వ తేదీ నుంచి 6/3/26 నుంచి 8/3/26 తేదీ వరకు అనగా 3 రోజులు కార్యక్రమం చేయబడుతుంది. ఈ ప్రతిష్ఠా కార్యక్రమం జానా వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ గుడి నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఈ గుడికి వచ్చి అమ్మవారు అందరికీ అనుభవించేట్టుగా ఉండాలనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో ఈ దుర్గమ్మ దేవస్థానం నిర్మించడం జరిగింది. గతంలో వేంపల్లి నుంచి చాలామంది మహిళలు కడపలో దుర్గమ్మ దేవాలయానికి పోయి రావుకాల పూజలు కానీ సుమంగళి పూజలు కానీ చేయించుకునేవాళ్ళు. ప్రతి వారం దాదాపు 40 మంది పోతున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మేము యాక్చువల్గా మా భార్య ఉన్నప్పుడే మేము ఒక అమ్మవారి గుడి కట్టాలని అనుకున్నాం కాబట్టి అందులో భాగంగా ఈ దుర్గమ్మ గుడిని ఎంచుకొని ఈ దుర్గమ్మ గుడి నిర్మాణం పూర్తి చేయడానికి మేమందరం పనిచేసాము. దీనికి దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ప్రభుత్వం నుంచి 80 లక్షల రూపాయలు బీజేపీ నిధుల నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు ఇచ్చారు. మిగతా మొత్తం అందరి సహకారంతో ఈ గుడిని సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన గండికోటలో యువతి హత్య కేసు మిస్టరీని మరో 15 రోజుల్లో ఛేదిస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో 2 నిందితులను ఇటీవల గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్ష నిర్వహించారు. ఆ ఫలితాలు మరో 15 నుంచి 20 రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. గతేడాది జూలై 14వ తేదీన కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసుకు సంబంధించి దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. యువతి అన్న
పసుపులెట్టి బ్రహ్మయ్య ఫిర్యాదు మేరకు 2025 జూలై 15వ తేదీన జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సిఐ నరేష్ బాబు చెప్పారు. దర్యాప్తులో భాగంగా విద్యార్థిని కదలికలతో పాటు అనుమానితుల గురించి సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాలు, సిడిఆర్ అనాలిసిస్ ఆధారంగా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. బద్వేల్ నియోజకవర్గంలోని లక్ష్మీపాలెం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు రాత్రి స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించి గరుడ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి చెక్క భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ చెక్క భజన కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 108 వైష్ణవ దివ్య దేశాల్లోనూ గరుడ సేవకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గరుడ వాహనంపై స్వామిని దర్శించుకోవటం వైకుంఠ దర్శనంతో సమానమని భక్తుల నమ్మకం. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ వ్యాప్తంగా హోలీ సంబరాలు మిన్నంటాయి. ఇందులో భాగంగా జమ్మలమడుగు పట్టణంలోని అంబా భవానీ ఆలయం ఎదుట పూజలు నిర్వహించి పెద్ద మంటలు వేసి హోలీ పండుగ జరుపుకున్నట్లు భావసార క్షత్రియులు తెలిపారు. పౌర్ణమి సందర్భంగా భావసార క్షత్రియ రంగరాజులు కామదహనం అనంతరం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా నృత్యాలు చేస్తూ ఆనందంగా హోలీ పండుగ జరుపుకున్నారు. ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా చాలా ఆనందంగా హోలీ జరుపుకుంటున్నామని, అందరం కలిసికట్టుగా పండుగ చేసుకోవటం చాలా సంతోషంగా ఉందని స్థానిక యువకులు తెలిపారు. ప్రజల జీవితాల్లో ఎల్లప్పుడూ ఇలాంటి రంగుల సంతోషాలు నిండాలని కోరుతున్నామని తెలిపారు. ప్రజలందరికీ బహుశా క్షత్రియ సమాజ తరపున హోలీ శుభాకాంక్షలు. ఈ హోలీ పండుగ సందర్భంగా మా అంబవని జోలం దగ్గర ఉన్న సర్కిల్లో ప్రతి సంవత్సరము కుబ్బా నక్షత్రంతో వస్తున్న ఈ తేదీన ప్రతి ఇయర్ కూడా హోలీ కామదహనం చేసేసి దాని తర్వాత హోలీ సంబరాలు ప్రతి ఒక్కరు జరుపుకుంటారు. ఈ వసంతోత్సవంగా జరుపుకుంటారు. అదేవిధంగా ఈ జమ్మలమడుగులో ఉన్న బహుశా క్షత్రియ ప్రెసిడెంట్ వెంకటరావు గారి ఆధ్వర్యంలో, అలాగే కడప జిల్లా బహుశా క్షత్రియ ప్రెసిడెంట్ అంచాటి మోహన్ రావు గారి ఆధ్వర్యంలో, అలాగే కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొని, అలాగే మహిళలు, చిన్నపిల్లలు అందరూ కూడా ఫ్యామిలీలతో పాల్గొని ఉదయమే 5 గంటలకు నిద్ర లేచి పురువీధులలో తిరిగేసి కామదహనం చేసేసి రంగోలి ఆడేసి ప్రతి ఒక్కరికి ఈ మనిషి యొక్క జీవితం క్యాన్వాస్గా ఉండేలాగా చేసేసి దాంతో అంతా పాల్గొనేసి ఆ క్యాన్వాస్ జీవితాన్ని రంగులమయం చేసేందుకు బహుశా క్షత్రియ సమాజ్ వారు అలాగే జమ్మలమడుగు ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సిద్ధవటం మండలం పాత మాధవరం గ్రామానికి చెందిన 69 మంది దళితులకు 2013లో భూ పంపిణీ కింద ఇచ్చిన అసైన్ భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. పెద్దపల్లి గ్రామ పొలం సర్వే నెంబర్ 937లోని బ్లాకుల్లో ఉన్న భూములను కడప రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనుల పేరుతో ఆక్రమించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అడ్డుకుంటే మాధవిరెడ్డి భర్త పేరు చెబుతూ బెదిరింపులకు దిగుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారన్నారు. ఎమ్మెల్యే పిఏ ప్రసాద్ రెడ్డి, కాంట్రాక్టర్ సహదేవర్ రెడ్డి భూముల కోసం తిరుగుతున్నారని ఆరోపించారు. దళితులకు మద్దతుగా నిలిచిన చంద్ర, శ్రీకాంత్లపై కేసులు పెట్టడాన్ని ఖండించారు. హైకోర్టు నుంచి స్టేటస్ కో తెచ్చుకున్నప్పటికీ జేసీబీలతో తవ్వకాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజైన మంగళవారం ఖాద్రీశుడు హనుమాన్ వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ కనువిందు చేశారు. భారీగా తరలివచ్చిన భక్తులు శ్రీవారిని దర్శించుకుని భక్తి పరవశంతో మునిగి తేలారు. చంద్రగ్రహణం కారణంగా రోజంతా ఆలయం తలుపులు మూసివేశారు. గ్రహణం వీడిన తర్వాత ఆలయ శుద్ధి సంప్రోక్షణ తర్వాత భక్తులను సర్వదర్శనానికి ఆలయంలోకి అనుమతించారు. హనుమంతుని భుజాలపై కొలువు తీరిన శ్రీవారిని చూసేందుకు 2 కళ్ళు సరిపోలేదు. త్రేతాయుగంలో తనకు సేవ చేసిన భక్త శిఖామణి హనుమంతుడిని వాహనంగా చేసుకుని స్వామివారు తిరువీధుల్లో ఊరేగారు. ఉత్సవ ఉభయదారులుగా మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్య కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయం ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.